జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ ప్రధాని ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఇంతకు ఏందా నిర్ణయం, దేని గురించి అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గత 15 నెలలుగా ఇజ్రాయెల్కు హమాస్కు మధ్యలో ఈ యుద్ధం అయితే జరుగుతుందని చెప్పే విషయం మీకు తెలిసిందే. అయితే ఇక తాము యుద్ధం చేయలేమని, తమ పరిస్థితి ఘోరంగా ఉండదని, దయచేసి తమను విడిచిపెట్టాలని చెప్పేసి ఇజ్రాయెల్ గనుక యుద్ధ విరమణ చేసినట్టయితే తాము కూడా తమ వద్ద బందీలుగా ఉన్నటువంటి ఈ అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి పౌరులను విడిచిపెడతామని చెప్పేసి ఈ హమాస్ తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ను బ్రతిమలాడింది. చెప్పాలంటే కాళ్ళ బేరానికి వచ్చింది. మీ కాలు ముక్త బాంచింది అంటారు కదా, ఆ విధంగా ఇజ్రాయెల్ని అయితే డేవిరిచ్చారంట. దీంతో హమాస్ తీవ్రవాద సంస్థ కాళ్ళ వెళ్ళ పడడంతో, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ బందీలను విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడంతో ఇక ఇజ్రాయెల్ కూడా యుద్ధ విరమణకైతే అంగీకరించింది. సరేలే అనేసి ఇక అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. నేరుగా ఈ హమాసు ఇజ్రాయెల్ చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ ఖతార్ దేశం వీళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తిత్వం వహిస్తాను. అర్థమవుతుందా? అయితే ఈ ఖతార్ దేశం ఎట్టాడదయ్యా అంటే మేకవన్య పులి. ఇది తీవ్రవాదులకు మద్దతుదారు దేశం కూడా. మొన్నటి వరకు హమాస్కు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది ఈ ఖతార్. అదేమయ్యి అంటే మేము మానవతా సాయం చేస్తామని చెప్పి సమర్థించుకుంటా ఉన్నారు వాళ్ళు. అంతెందుకు, పచ్చి తీవ్రవాద మద్దతుదారు ఎవరు, ఈ మీడియా ఛానల్ అయినటువంటి జజీరా ఛానల్ కూడా ఈ ఖతార్ దేశానికి చెందింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అటువంటి ఖతార్ మధ్యవర్తిత్వంలో ప్రస్తుతం ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే ముస్లిం దేశం అయినటువంటి ఖతార్ సహజంగానే హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా అయితే మాట్లాడుతుంది. ఇక్కడ కూడా అది జరుగుతుంది. సరే, ఈ విషయం తెలిసినప్పటికీ ఇజ్రాయెల్ అయితే కొంతమేర సర్దుకొని సైలెంట్గా ఉంటా వచ్చింది. అయితే పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ దిక్కుమాటువంటి మధ్యవర్తిత్వం మూలంగా ఇజ్రాయెల్ పోయి హమాస్ దగ్గర సరెండర్ అవ్వాలనే విధంగా ఉన్నాయంట. అంటే మీరే పోయి, అంటే ఇజ్రాయెల్ పోయి హమాస్ తీవ్రవాదుల దగ్గర సరెండర్ కమ్మని. చూడండి ఎంత గొప్ప మధ్యవర్తిత్వం. అంటే ఇప్పటి వరకు తమను క్షమించండి అని చెప్పేసి, తమపై కాల్పులు జరపొద్దని, తమను దయచేసి క్షమించండి అని చెప్పేసి ఇజ్రాయెల్ను బ్రతిమలాడుకున్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ తమ అసలు సరైనటువంటి స్వరూపాన్ని అయితే బయట పెడతారు. ఈ శాంతి చర్చలు తుది దశకు చేరుకొని బందీలను అప్పగించే సమయంలో మళ్ళీ ఈ హమాస్ జాంబీగాళ్ళు దాడులు చేసే అవకాశం ఉన్నట్టు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అయితే పసిగట్టేసింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ అని ఉంటుంది, చాలా పవర్ఫుల్, చాలా యాక్టివ్. వాళ్ళు ఆవరిస్తే పేగులు లెక్క పెట్టే రకం కనిపెట్టి పర్దొప్పినారు. అంతే. ఇక వెంటనే శాంతి చర్చలు నిలిపేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతా, హమాస్ తీవ్రవాద సంస్థ ఈ శాంతి చర్చల విషయంలో మరొకసారి వెనకడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇజ్రాయెల్ పైన మరొకసారి దొంగ దెబ్బ తీయడానికి రెడీగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేము మళ్ళీ హమాస్తో చర్చ జరిపే మేమైతే మోసపోలేం. కాబట్టి ఈ శాంతి చర్చలను ఇప్పటికిప్పుడు నిలిపేస్తామని చెప్పేసి ఒక ఊహించినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఒకటి ఇచ్చి పర్దొబ్బినాడు. దీంతో పరిస్థితి మళ్ళీ మోతకు వచ్చినట్టుంది. అంటే ఈ నికృష్టపు ఈ హమాస్ తీవ్రవాదులు శాంతి చర్చల పేరిట కొంత సమయం తీసుకొని, ఆ సమయంలో తమకు కావలసినటువంటి ఆయుధాలు, మందుగుండును సర్వం సిద్ధం చేసుకొని ఆ తర్వాత శాంతి చర్చల నుంచి ఊయిదలను ఉన్నారనమాట. చూసినారా ఎంత కుట్రో, ఎంత మోసమా. ఈ సమయంలో మరొకసారి మళ్ళీ ఇజ్రాయెల్ పైన దొంగ దెబ్బ తీయడానికి కూడా ఈ హమాస్ తీవ్రవాద సంస్థ అయితే సిద్ధమైందనమాట. ఇది ఆ మ్యాటరా. ఇక ఈ హమాస్ను ఇజ్రాయెల్ చెర నుంచి ఆ దేవుడు కూడా కాపాడాడు. ఎందుకు కాపాడుతాడు దేవుడు? వాళ్ళే మంచోళ్ళ, దొంగనా కొడుకులు, లేకపోతే ఆడవాళ్ళ మీద, పసిపెట్ల మీద, ముసళ్ళ మీద పోయి ఇళ్ళు దాడులు చేస్తారా? దేవుడైతే మాత్రం ఎట్ట వచ్చాడో చెప్పండి. అంతేనా కాదు నేను చెప్పేదా? మిత్రులారా, నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తే, ఈ న్యూస్ మీకు నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా? అలాగే ప్లీజ్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.